బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టిడ్కో ఇళ్ల వద్ద మొన్న జరిగిన గ్యాస్ బండ లీక్ అయి అగ్ని ప్రమాదం జరిగిన ఘటనలో భార్య భర్త ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. తాడేపల్లిగూడెం టిడ్కో ఇళ్ల సముదాయంలో C71/102లో మొన్న ఉదయం గ్యాస్ లీక్ అయి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో భర్త బోడపాటి మురళి, భార్య బోడపాటి కుమారులు 70% పైగా కాలిపోగా, కుమార్తె నీలిమ 14, 20% కాలిన గాయాలతో తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తల్లి తండ్రి చనిపోగా ప్రమాదంలో గాయపడిన బాలిక నీలిమ చికిత్స పొందుతూ ప్రాణాలతో బయటపడింది. అయితే తల్లిదండ్రులు మృతి చెందారనే విషయం తెలియక వారి కోసం ఏడుస్తున్న కుమార్తె నీలిమను చూసి వారి బంధువులు చూపరుల కంట కన్నీరు ఆగటం లేదు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం మార్చురీకి తరలించారు అధికారులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టిడ్కో ఇళ్ల వద్ద మొన్న జరిగిన గ్యాస్ బండ లీక్ అయి అగ్ని ప్రమాదం జరిగిన ఘటనలో భార్య భర్త ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. తాడేపల్లిగూడెం టిడ్కో ఇళ్ల సముదాయంలో C71/102లో మొన్న ఉదయం గ్యాస్ లీక్ అయి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో భర్త బోడపాటి మురళి, భార్య బోడపాటి కుమారులు 70% పైగా కాలిపోగా, కుమార్తె నీలిమ 14, 20% కాలిన గాయాలతో తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తల్లి తండ్రి చనిపోగా ప్రమాదంలో గాయపడిన బాలిక నీలిమ చికిత్స పొందుతూ ప్రాణాలతో బయటపడింది. అయితే తల్లిదండ్రులు మృతి చెందారనే విషయం తెలియక వారి కోసం ఏడుస్తున్న కుమార్తె నీలిమను చూసి వారి బంధువులు చూపరుల కంట కన్నీరు ఆగటం లేదు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం మార్చురీకి తరలించారు అధికారులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టిడ్కో ఇళ్ల వద్ద మొన్న జరిగిన గ్యాస్ బండ లీక్ అయి అగ్ని ప్రమాదం జరిగిన ఘటనలో భార్య భర్త ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. తాడేపల్లిగూడెం టిడ్కో ఇళ్ల సముదాయంలో C71/102లో మొన్న ఉదయం గ్యాస్ లీక్ అయి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో భర్త బోడపాటి మురళి, భార్య బోడపాటి కుమారులు 70% పైగా కాలిపోగా, కుమార్తె నీలిమ 14, 20% కాలిన గాయాలతో తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తల్లి తండ్రి చనిపోగా ప్రమాదంలో గాయపడిన బాలిక నీలిమ చికిత్స పొందుతూ ప్రాణాలతో బయటపడింది. అయితే తల్లిదండ్రులు మృతి చెందారనే విషయం తెలియక వారి కోసం ఏడుస్తున్న కుమార్తె నీలిమను చూసి వారి బంధువులు చూపరుల కంట కన్నీరు ఆగటం లేదు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం మార్చురీకి తరలించారు అధికారులు.